పవిత్రమైన అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారయ్యాయి. జూలై 3వ తేదీన అమరనాథ్ యాత్ర ప్రారంభం కానుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధి ఈ విషయం వెల్లడించారు. తాజాగా జరిగిన అమర్నాథ్ ఆలయ బోర్డు ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. కాగా ఆగస్టు 9న యాత్ర ముగుస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ పుణ్యక్షేత్రంలో సహజంగా హిమంతో ఏర్పడే శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తారు. అమరనాథ్ యాత్రకు ఒక పవిత్రత ఉంది. అమరనాథ్ గుహలోనే పరమశివుడు తన అర్ధాంగి పార్వతితో అమరత్వం గురించి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమరత్వం గురించి విన్నవారికి మరణం ఉండదని అంటారు. పురాణాల ప్రకారం పరమేశ్వరుడు మూడో కన్ను తెరవడం వల్లనే ఈ గుహ ఏర్పడింది. ఇక్కడ శివలింగం సహజంగానే పెరుగుతోంది. అందుకే దీనిని సహజలింగంగా భావిస్తారు. శివుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచభూతాలను ఈ గుహ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టాడని, అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని తెలుస్తుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రంలో శివుడు జలరూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ గుహ వద్ద ప్రవేశించగానే పంచనదులు సాక్షాత్తు ఆయన జుటాజుట నుంచి ప్రవహించాయని నమ్ముతారు. ఇందుకు సాక్ష్యంగా అమరనాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందనేది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. కాగా అమరనాథ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు ముందుగా అమరనాథ్ బోర్డు అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉండే పలు బ్యాంకు శాఖల్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.